కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. ప్రధానంగా మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల స్కీమ్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విచ్చలవిడిగా హామీలు ఇచ్చి అమలు చేసే సమయంలో ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం సమంజసం కాదన్నారు తీన్మార్ మల్లన్న. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు ఏమని, నేను ఎక్కడైనా చర్చకు సిద్ధమంటారు. ఇక మళ్ళీ అది చెప్పకుండా ఈ 42 మీద దృష్టి పెట్టండి. ఈ 42 కోసం మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి. మేము పనిచేయడానికి, మేము కూడా మద్దతు చేయడానికి బీసీ సమాజం అంతా ఇలా మేము ముందు వరుసలో ఉంటాం. అలాగే అధ్యక్ష, ఇక కొన్ని అంశాలు అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలోంచి మహిళలు ఈ 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ డిబేట్ లో కూడా చెప్పిండు, మేము అనుకున్న ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అని చెప్తా ఉన్నాడు. ఇండియా టీవీ కాంక్లేవ్ లో ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు. నిన్న సభలో కూడా మాట్లాడినట్టుండు సీఎం గారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఈ మాట మనం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్తే మన కోట్లేద్దురా అధ్యక్ష, మన గెలవనిద్దురా? అప్పుడు తెలవదా మనకు? నేనేమంటున్నా అధ్యక్ష, ప్రజలు ఆశపడతారు అధ్యక్ష. పెడతా అంటే తీసుకుంటారు, కొడతా అంటే భయపడతారు అధ్యక్ష. ప్రజలకు మనం ప్రజలకు ఆశ పెట్టి మీకు అన్ని చేస్తామనేటువంటి ఆశ పెట్టి తీరా ఇవాళ మా దగ్గర ఏమీ లేదు, ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఓట్లేసిన ప్రజలు ఎటు పోవాలి అధ్యక్ష? 14 నెలలు గడిచిపోయింది. ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలిగా అధ్యక్ష. ఈ బడ్జెట్ అయిపోయింది, మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చింది. ఈసారైనా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా, పోయినసారి 9000 కోట్లు ఏదో బీసీల బడ్జెట్ అని పెట్టి ఎంతవరకు ఖర్చు పెట్టారో తెలియదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా, మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, బీసీల కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పుకున్నాం. ఇందులో ఈసారి 20,000 కోట్లు సాధించమని చెప్పి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు ఏమని, నేను ఎక్కడైనా చర్చకు సిద్ధమంటారు. ఇక మళ్ళీ అది చెప్పకుండా ఈ 42 మీద దృష్టి పెట్టండి. ఈ 42 కోసం మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి. మేము పనిచేయడానికి, మేము కూడా మద్దతు చేయడానికి బీసీ సమాజం అంతా ఇలా మేము ముందు వరుసలో ఉంటాం. అలాగే అధ్యక్ష, ఇక కొన్ని అంశాలు అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలోంచి మహిళలు ఈ 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ డిబేట్ లో కూడా చెప్పిండు, మేము అనుకున్న ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అని చెప్తా ఉన్నాడు. ఇండియా టీవీ కాంక్లేవ్ లో ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడి